ఏలూరు జిల్లా కాయకులూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన స్థిరాస్తి ఆస్తుల యజమానులు అమెరికాలో నివసిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా 2026 ఫిబ్రవరి 21న కాయకులూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 ఎకరాల 23 సెంట్ల చేపల చెరువు 3 సెంట్ల స్థలంతో ఉన్న డాబా ఇంటికి సంబంధించి అక్రమంగా పార్టిషన్ రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో గోపతాటి మహంకాళి, కాగిరాల కొండమ్మ, నల్లపు శివలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నేరానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన త్రిపురనేని యేసుబాబు చెందిన స్థిరాస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నిందితులు పథకం రచించినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మన ముదినేపల్లి గ్రామంలో ఈ మధ్య కొంతమంది ఏమైందంటే ఈ యొక్క ములకలపల్లి గ్రామంలో ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఏంటంటే తన భర్త గారు చనిపోయిన తర్వాత భర్త గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కొంతమంది దుర్దేశంగా ఇంటి పేరు మీద మార్చుకుని తన ఆస్తులన్నీ డాక్యుమెంటేషన్ చేసుకున్నారని చెప్పేసి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ముదినేపల్లి క్రైమ్ నంబర్ 118/2026 కింద కేసు రిజిస్టర్ చేసి ఇందులో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఎస్ఐ గారు, సిఐ గారు చేసిన దర్యాప్తులో భాగంగా ఈ యొక్క గోతోటి మహంకాళి, కాగితాల కొండమ్మ, నల్లప శివ అనే వాళ్ళందరూ కలిసి ఒక కుట్రపని ఈ యొక్క కంప్లైంట్ ఒక భర్త గారైనటువంటి త్రిపురనేని యేసుబాబు గారికి సంబంధించినటువంటి 2 ఎకరాల 20 సెంట్ల యొక్క చేపల చెరువు, అదేవిధంగా 3 సెంట్లో ఉన్నటువంటి డాబా ఇంటిని వీటన్నిటిని కూడా కొంత దొంగ డాక్యుమెంట్లు అంటే ఏం చేశారంటే ఈ యేసుబాబు గారు తన పొలం గతంలో ఈ యొక్క పేరెంట్ వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని పట్టదారు పాస్ పుస్తకం చేసుకునే నిమిత్తం ఈ యొక్క నల్లప శివ అని చెప్పేసి తను మీ సేవా కేంద్రంలో పనిచేస్తూ ఉంటాడు. ఈ పనిచేసి అతనికి చూపించాడు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. బాబు నాకు ఇలా అంటే చేసి పెడతాను సార్ అని చెప్పారు. మీన్ వేళ ఆయన అనారోగ్యం పాలవటం, ఇతను తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఇతను వీళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఎవరైతే యేసు దగ్గర గతంలో పనిచేసినటువంటి యేసోబు, అతని పేరు కూడా యేసోబే, ఆ గోత్రుడు యేసోబు ఆ భార్యని వాళ్ళ కూతుర్ని ఒక ఆశ చూపించి కుట్రబన్నారు అనమాట. ఏమని ఈయన లేరు, చనిపోయాడు. ఆయన భార్య ఈ లోపల వాళ్ళ తల్లి పిల్లలు ఇతర దేశాల్లో ఉండటంతో అదే ఆవిడ అమెరికా వెళ్ళటం, ఆస్ట్రేలియా వెళ్ళటం జరిగింది. దాంతో వీళ్ళు ఇక్కడ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరని చెప్పేసి ఇతను జాగ్రత్తగా ఒక ఫస్ట్ ఏం చేశాడు, ఆధార్ కార్డ్స్ ని చేంజ్ చేసుకొచ్చాడు. ఎవరిది? గోతేటి ఈ మహంకాళిది, అదేవిధంగా ఆ కూతురు కొండాలన్నది. ఆ ఇంటి పేరు ఏం చేశాడు, గోతేటిని తీసేసేసి త్రిపురనేని ఏదంటే ఏదో రెండో పెళ్లి చేసుకున్నట్టుగా, ఈమెకు ఆస్తి రాసిచ్చినట్టుగా నెమ్మదిగా డాక్యుమెంట్స్ అన్నింటినీ మార్చుకుంటూ వచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్, ఒక దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్, అలానే డెత్ సర్టిఫికేట్, ఆయన హైదరాబాద్ లో చనిపోతే ఏలూరులో చనిపోయినట్లుగా ఒక డెత్ సర్టిఫికేట్, ఇదే విధంగా ఆధార్ కార్డులు మార్పించి ఏం చేశాడు, ఫస్ట్ వీళ్ల పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించేసి రిజిస్టర్ ఆఫీసులో ఈ 2 ఎకరాల 20 సెంట్లు ప్లస్ ఇల్లు కూడా ఫస్ట్ వీళ్ళిద్దరి పేరు మీద రాయించి మళ్ళా కొన్ని రోజులకి జాగ్రత్తగా పార్టీషన్ డీడ్ తయారు చేసి పార్టీషన్ డీడ్ ఈ శివ పేరు మీద సేల్ డీడ్ రాయించుకుంటాడు. అక్కడి నుంచి వాడు వెంటనే దాన్ని వాళ్ళ మైనర్ పిల్లల పేరు మీద రాయించి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ తండ్రికి రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే 3-4 ట్రాన్సాక్షన్లు అయిపోతే రేపు బిగుసుకుపోద్ది, ఏదో రకంగా ఈ డాక్యుమెంట్ మనది అయిపోద్ది అని ఒక పథకం ప్రకారం కుట్రబన్ని ఇవన్నీ కూడా చేసి ఈ రకంగా వాళ్ళ ఆస్తిని కాజేసే ఉద్దేశంతో డాక్యుమెంటేషన్ చేసి దాన్ని ఇచ్చేశారు. తర్వాత ఈ యొక్క కంప్లైంట్ యేసోబు గారు త్రిపురనేని అసలు భార్య వచ్చి చూసుకుంటే వీళ్ళ పేరు మీద ఉన్నాయన్ని మారిపోయి ఉంటాం. ఇదేంటని చెప్పి చెక్ చేసుకుంటే ఇవన్నీ జరిగినాయి. దాంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో భాగంగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఇవన్నీ ఒక్కొక్కటి క్రోడీకరించి చూసుకుంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఆధార్ కార్డు మార్చడం, ఆ తర్వాత దొంగ డెత్ సర్టిఫికేట్ పుట్టించడం, అదేవిధంగా దొంగ డాక్యుమెంటేషన్స్ తయారు చేయించుకోవడం, అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించుకోవడం, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం చేశారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫోర్జరీ చేసి అదేవిధంగా ఇతర లాస్ట్ కార్యాలయం ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇందులో ముఖ్యమైనటువంటి ఈ కొండాలమ్మని, ఈ శివను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. A1 వయసు పెద్దదవడం వలన ఆవిడ ప్రస్తుతాన్ని ఆపాము. అదేవిధంగా ఇందులో ఇంకా ఎవరైనా పాత్ర ఉంది, అసలు రిజిస్టర్ ఆఫీస్ కానీ, డాక్యుమెంట్ రైటర్ కానీ, ఇతరత్ర ఎవరెవర పాత్ర ఉందో అన్ని కూడా ఎలిసిట్ చేస్తాం. దర్యాప్తులో భాగంగా ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా
ఈ యొక్క ప్రాపర్టీస్ మీరు ఎవరైనా కనుక మీ సేవలో కూడా ఇలాంటి కానీ లేదా బ్రోకర్ల దగ్గర కానీ దస్తావేజు లేఖల దగ్గర కానీ మీ తాలూకా ప్రాపర్టీస్ కానీ పత్రాలు ఉంటే వెనక్కి తీసుకోండి. ఇలాంటి చాలా చోట్ల కూడా ఈ మధ్యకాలంలో ఇదొక ఇదైపోయింది. ఎవరైనా కనుక వాళ్ళ ఒంటరితనం కానీ లేకపోతే ఏదైనా ఆసరా కోసం రాగానే ఏ విధమైనటువంటి కుట్రలు పని వాళ్ళ డాక్యుమెంటేషన్ మార్చేసి ఆ ప్రాపర్టీస్ లిటిగేషన్ లో పెట్టి వాళ్ళ ద్వారా బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని ఆక్యుపై చేసుకోవటం, రకరకాల దీని ప్రకారం వాళ్ళని వేధింపులు గురి చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా చెప్తున్నాం, దయచేసి మీ ఆస్తి ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి. ఈ మధ్య ఇంకా కొంతమంది వెరైటీగా ఏం చేస్తారంటే లోన్లు ఇప్పిస్తామని, ముఖ్యంగా ఈ లోన్ ఏజెంట్స్ ఇలాంటి కాగితాలన్నీ పుట్టించడం, దాంతో లోన్లు రైజ్ చేయించడం, లోన్లు వచ్చిన తర్వాత ఒరిజినల్ గా పోతే బ్యాంకులు మోసం చేయడం లేదా ఆ వ్యక్తులు మోసం చేయడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ మా ఏలూరు సబ్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి మీ డాక్యుమెంట్స్ ఏమైనా మారినాయా ఏంటనేది ఒకసారి మీ ఈసీలు కూడా అది కూడా పూర్తి ఈసీలు చెక్ చేసుకోండి దయచేసి. లేని ఎడల వాళ్ళు టెంపరీ ఈసీలు చూస్తే టెంపరీగా ఉంటుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీలు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాపర్టీ ప్రాపర్ గా వెరిఫై చేయకుండా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది, సరే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారుకున్న వాళ్ళ పాత్ర కానీ ఇందులో ఏదన్నా కనుకుంటే కనుక వాళ్ళపైన కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పెట్టడం, అదేవిధంగా ఈ యాక్షన్ అసలు వీళ్ళు ఉంటే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.